ఓ 3 ఏళ్ల క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరుస బ్లాక్ బస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేశాయి. అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో లాంటి ఫుల్ లెంత్ హిట్స్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసిన రంగస్థలం కూడా బోలెడు పేరు తీసుకొచ్చింది. కానీ ఆనందం ఎక్కువసేపు నిలవకుండా తెలుగు, తమిళ, హిందీలో క్యూ కట్టినట్లు డిజాస్టర్లు పలకరించడంతో ఒక్కసారిగా వెనుకబడిపోయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసికా జాన్, సర్కస్ ఒక్కదాన్ని మించి మరొకటి టపా కట్టేయడంతో అవకాశాలు మందగించాయి. కానీ ఇప్పుడు బుట్టబొమ్మ మరోసారి తెగ బిజీ అయిపోయింది. ఆఫర్లు తిరిగి మొదలయ్యాయి. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 షూటింగ్ అయిపోయింది. ఇది గ్యాంగ్స్టర్ లవ్ స్టోరీ అని టాక్. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తలపతి విజయ్ చేస్తున్న చివరి చిత్రంలో ఈమె హీరోయిన్. ఇది భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం బలంగా ఉంది. లారెన్స్ రాఘవేంద్ర కాంచన 4లో లాక్ అవడం దాదాపు ఖరారే. ఇది త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ దాదాపు ఫిక్స్ అయినట్టే. షాహిద్ కపూర్ దేవ సినిమా కూడా జనవరి చివరి వారంలో రిలీజ్ కానుంది. వరుణ్ ధావన్ తో డేవిడ్ ధావన్ రూపొందించే కామెడీ మూవీలోనూ పూజా హెగ్డే ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలుగులో తప్ప ఇతర భాషల్లో పూజా హెగ్డేకు మంచి అవకాశాలే ఉన్నాయి. గుంటూరు కారంలో చేయాల్సిన పాత్ర అనుకోకుండా శ్రీలీలకు వెళ్లిపోయాక ఇక్కడ మళ్లీ వెల్కమ్ దక్కలేదు. కథలు రావడం లేదో లేక దర్శకులు ఆసక్తి చూపించడం లేదో ఏమో కానీ తిరిగి రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అయితే తెలుగులోనూ ఉన్నారు. కాంచన 4లో మాత్రం రెగ్యులర్ గా కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనిపించేలా లారెన్స్ తన పాత్రను డిజైన్ చేశాడట. మరి తమన్నా, రాశి ఖన్నా లాగా దెయ్యాల రూటు ఏమైనా పడుతుందేమో చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ నెలలోనే రావచ్చు.